ఓకే, కూడి వచ్చిన అందరికీ ప్రభునామంలో శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దినమందు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మనము కొద్ది విషయాలు ధ్యానించుకుందాం. దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు ఆయన ఈ లోకములో మనందరి నిమిత్తమై తన ప్రాణముగా పెట్టుట కొరకై వచ్చి ఉన్నారని మనందరము అర్థం చేసుకుంటున్నాం. కావున నేటి దినాలలో సర్వలోకములో సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అజ్ఞానముగాను జ్ఞానము లేని విధముగాను అర్థం చేసుకొని దేవుడిలో ఉన్నటువంటి పరమార్థములు కానీ దేవుడి గురించినటువంటి ఆలోచనలు కానీ మనలో లేనంత వరకు మనము ముందుకు వెళ్ళలేము, వాటి గురించి అర్థం చేసుకోలేము. బాగా అర్థం చేసుకోగలిగితే కొద్ది విషయాలు మనము ఆలోచింపగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోక యాత్ర, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకములో మనందరినీ బలపరచుటకును పాపములో శాపములో పట్టబడిన వారిని విడిపించుటకును ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఓకే, జాగ్రత్తగా నాటి, దయచేసి చాలా జాగ్రత్తగా నాటి. ఎందుకంటే దేవుని వాక్యము వినేటప్పుడు మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ దినమందు మనము ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఆలోచించినప్పుడు దేవుడు ఈ లోకంలోనికి ప్రతి మనుష్యుని పంపించిన వాని కొరకు ప్రతి మనుష్యుని కొరకు రక్షించాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాలన్నట్టుగా మనము కొన్ని రోజుల నుంచి తెలుసుకుంటున్నటువంటి విషయం. అయితే ఈ దినమందు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవ శరీరము దాల్చుకొని వచ్చినటువంటి రోజులలో ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు తన శరీరమును దాల్చుకొని జీవించాడు. తర్వాత ఈ లోకయాత్ర అంటే లోకములు యాత్ర ముగించుకొని దేవుడు తనకు అప్పచెప్పిన పనిని పూర్తి చేసుకొని తను తిరిగి వెళ్ళిపోయినాడు అన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఆయన తన శిష్యులను ఏర్పరచుకొని తన శిష్యులతో ఆయన కలిసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని ప్రదేశాలలో అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటారు. కొందరేమో ఇదిగో ఏలియా అని, కొందరేమో ప్రవక్తలలో ఒకడని, కొందరేమో బాప్తిస్మిచ్చి యోహానని, ఏదేదో మాట్లాడుకుంటూ ఏదేదో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో అడుగుతున్న మాట, నేనైతే ఎవరని మీరు అనుకుంటున్నారు, నన్ను ఏమని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ ఒక మాట అంటారు. ఎవరంటే యేసుక్రీస్తు వారికి శిష్యుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, అయ్యా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడవు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఈ విషయం మీకు తెలియజేసింది పరలోకములో ఉన్న నా తండ్రే కానీ మరి ఎవరు కాదు. అంటే ఈ సందర్భం అనేది మనము చాలా మార్లు మీరు అది గ్రహించారు, చాలా సార్లు ఉన్నారు. అయితే ఈరోజు ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లో నుంచి ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుంచి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద
నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. అమ్మా జాగ్రత్తగా నా దయచేసి ఎవరు కూడా మీరు మాట్లాడొద్దు, ఏం చేయొద్దు. ఏదైనా మాట్లాడేవాళ్ళంటే బయట పోయి మాట్లాడండి. జాగ్రత్తగా దయచేసి, చాలా జాగ్రత్తగా. ఇక్కడ యేసుక్రీస్తు వారికి పేతురు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మరియు నీవు సీమోను కుమారుడు అయినటువంటి అక్కడ రాయబడుతున్న సీమోను బలి అయిన నీవు ధన్యుడు, నీవు ధన్యుడు. ఎందుకంటే నన్ను గురించి నీకు తెలియజేసింది దేవుడే. అందరూ నన్ను ఒకలాగా చూస్తుంటే నువ్వు మాత్రమే నన్ను ఏమంటున్నావు, సజీవుడు అయిన దేవుని కుమారుడు అని నువ్వు మాట్లాడా. ఈ మాట నీకు తెలియజేసింది దేవుడు మాత్రమే, కానీ మరి ఎవరు కాదు. పరలోకంలో ఉన్న నా తండ్రే నీకు ఈ విషయాన్ని తెలియజేస్తాడని మాట్లాడుతున్న తర్వాత అప్పుడు ఆయన ఏమంటున్నాడు బాగా, మరియు నీవు పేతురువు అన్నాడు. పేతురు అనే మాట పైన చిన్న అంకె 3 వేసి ఆ 3లో ఏమని రాయబడింది, పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం. పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థం. కాబట్టి ఈ మాటను మనం బాగా అర్థం చేసుకుంటే, ఈ మాటను మనం బాగా గమనిస్తే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండ అనేటువంటి మాటను ఈరోజు మనము ఆలోచిద్దాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఎవరెవరికి మధ్య మాట్లాడుతున్న సంభాషణ జరుగుతుంది? ఇక్కడ యేసు ప్రభువు పేతురు. బాగుందండి. యేసు ప్రభువుకి పేతురుకు మధ్య సంభాషణ జరుగుతుంది. ఏమంటున్నాడంటే, నీవు పేతురువు, నువ్వు పేతురు అంటే నువ్వు రాయివి. అంటే పేతురు అన్నమాట కదా రాయి అని అర్థం. కాబట్టి నువ్వు పేతురువు. ఇదిగో నేను ఏమంటున్నాను తెలుసా, నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో నుంచి ఇప్పటి వరకు సంఘం అనే మాట రాలా. స్టార్టింగ్ ఇక్కడ ఆయన అతను సంఘం అని అంటే సంఘాన్ని కట్టాలనే ఉద్దేశం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకి ఉన్నది. ఆ మాట శిష్యులతో చెప్పలేదు. శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభువుతో వెంబడిస్తూ పోదాం, యోహాను శిష్యులాగా మేము కూడా యేసు ప్రభు శిష్యులు అవుదాము. శిష్యులు అయిన తర్వాత యేసు ప్రభువుతో వెళితే మాకు కూడా ఏదో ఒకటి ఆయన మార్గం చూపెడతాడు, మేము ఏదో ఒక విధంగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక కొత్త మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘము అంటే బాగా, సంఘము అంటే సంఘము అనే మాటకు అర్థం ఏంటంటే, బాగా గమనించి ఆలోచిస్తే దీన్ని హెబ్రూ భాషలో కానీ దీన్ని మాట్లాడే మాట ఏంటంటే ఎక్లెసియా అని అంటారు. సంఘం అంటే ఏంటంటే బయటకు పిలవబడిన అని అర్థం. ఎక్లెసియా అంటారు. దానికి తెలుగులో అర్థము బయటకు పిలవబడిన. అంటే బయటకు పిలవబడటం అంటే, బయటకి పిలవబడటం అంటే అర్థం ఏంటి? లోకములో నుంచి బయటికి వచ్చిన వాళ్ళందరినీ ఒకటిగా చేసేదే సంఘము. కాబట్టి ఈ సంఘాన్ని ఆడ కడతానన్నాడు, ఈ బండ మీద కడతానన్నాడు. ఇప్పుడు ఈ బండ మీద కడతాననేటువంటి మాటను మనం లోతుగా కొద్దిగా అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథం అనేది మనకు చాలా లోతుగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మరియు నీవు పేతురువు. పేతురు అనే మాటకు అర్థము రాయి. రాయి అన్నాడు. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కడతానంటే అర్థం ఏమిటి? పేతురు మీద కడతాడనా? మరి ఏంటండి? క్రీస్తు అనే ఒక బండ ఉన్నది.
దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. చాలా మందికి కంటిన్యూస్ ఉంది కాబట్టి ఏమనుకుంటారంటే పేతురు మీద కడతాడు, పేతురే ప్రారంభం, పేతురే పునాది అనేటువంటి విధాలుగా చాలా అర్థం చేసుకొని నేటి సమాజంలో చాలా సంఘాలలో చాలా మంది తెలియక పాపము ఇలాగనే వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద కట్టిన సంఘం ఎదుట ఏముండవంట? ఈ బండ మీద సంఘం కట్టారు కదా, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఇప్పుడు ఇక్కడ 3 విషయాలు వస్తున్నాడు. మొట్టమొదటి ఏమంటున్నాడంటే బండ అంటున్నాడు, రెండోది ఈ బండ మీద సంఘం అంటున్నాడు, మూడోది పాతాళం అంటున్నాడు. అసలుకి సంఘానికి పాతాళానికి ఏమైనా సంబంధం ఉందా? సంఘానికి పాతాళానికి సంబంధం ఉందా? అసలు సంఘం అనేది పరలోకం వెళ్ళేది, పాతాళం అనేది అపవాది సంబంధం ఉండేది. ఇప్పుడు పాతాళానికి సంఘానికి అసలు సంబంధం లేదు. మరి ఎందుకు ఇక్కడ మాట్లాడాలంటే ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవబడమన్నాడు, నిలువ నేరం అన్నాడు. ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరం అంటే అర్థం మనం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఈ సంఘంలో ఉంటే నీ ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడవు, నీ ఎదుట పాతాళ లోక ద్వారం నిలువ నేరవు. కాబట్టి నువ్వు ఈ సంఘంలో ఉండాలి. ఈ సంఘం ఎక్కడ ఉండాలి? బండ మీద కట్టబడాలి. ఆ బండే క్రీస్తు. కాబట్టి మనం చూద్దాం ఎందుకు ఇలా అంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు. మనం చూస్తే ఎలాగ మనం ముందుకు సాగాలో చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. కాబట్టి మీరిక మీదట పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. బాగానండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసే ఏమై ఉన్నాడు? ముఖ్యమైన మూలరాయి. మూలరాయి అంటే పునాది వేసేటప్పుడు ప్రారంభంలో ఒక రాయి పడుతుంది, అదే ముఖ్యమైన రాయి. తర్వాత ఆ రాయిని ఆధారం చేసుకొని అన్ని రాళ్ళు కూడా అదే రాయిని ఆధారం చేసుకొని కట్టబడతాయి. ఆ రాయి నుంచి కొంచెమైనా పక్కకు కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళకుండా అదే హద్దు దాటి వెళ్ళకూడదు ఏది కూడా. కాబట్టి ముఖ్యమైన రాయి ఏంటంట? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. అసలు ఈ మూలరాయి అనే మాట ఎందుకు తీసుకొచ్చాడంటే, ఈ మూలరాయి అనే మాట అంటానికి గల కారణం ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలోకి పోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు యేసు వారిని చూసి
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అన్నారు. మా వినబడుతుందా? ఇల్లు కట్టువారు ఏం చేశారంట? రాయిని నిషేధించారు. నిషేధించడం అంటే నిషేధించడం అంటే తెలుసా? పనికి రాదని పక్కన పడేశారు, తృణీకరించారు. అవసరం లేదు, పనికి రాదని దాన్ని పక్కన పడేశారు. ఆ నిషేధించిన రాయి ఏమైందంట? మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోవాలని మీ అందరి కొరకై యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిస్తే ఆయన మీ అందరినీ పాప బంధకముల నుంచి బయటకు తీసుకొచ్చి పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేర్చాలని అనుకుంటే మీరు ఆయన్ని ఏం చేశారంటున్నాడు? ఏం చేశారు? నిషేధించారు. మాకు వద్దు ఏమంటున్నారు? మాకు వద్దు. అందుకని కింద రాయబడింది, కాబట్టి దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగింపబడి, మీ వద్ద నుండి ఏమైంది? తొలగిపోయింది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని వద్దన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారితో మాకు పని లేదన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు మాకు అవసరం లేదన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమి తొలగిపోయిందంట? దేవుని రాజ్యం తొలగిపోయింది. యేసు ప్రభుతో మాకు అవసరం లేదు, యేసు ప్రభుతో మాకు పని లేదు, యేసు ప్రభు మమ్మల్ని రక్షించాల్సిన అవసరం లేదని ఆనాటి కాలంలో యూదులలో చాలా మంది అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగిపోయింది. ఈ రోజు నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ యేసు ప్రభు నీకు అవసరం లేదంటే దేవుని రాజ్యం నీ దగ్గర నుంచి ఏమవుతుంది? తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోతుందంటే నీవైతే కట్టబట్టడానికి ఉన్నావు కానీ ఈ రాతి మీద కట్టబట్టడానికి ఉండట్లా. ఎక్కడ కట్టబడాలి? ఈ రాయి మీదే కట్టబడాలి. మూలకు తలరాయి. దేనికి తలరాయి? అది మూలకు తల అయిపోయింది. ఇప్పుడు పనికిరాని రాయిని అక్కడ పడేస్తే ఆ రాయే మూలకేమైపోయింది? తలరాయి అయిపోయింది. ఆ రాతి మీదే మీరు కట్టాలి. ఏం చేయాలంట? రాతి మీద కట్టబడాలి. ఈ ఇల్లు కట్టేది ఎవరు? దేవుడు. ఇల్లు కట్టేవాడు దేవుడు. ఆ కట్టడంలో ఏం చేశారంటే పరలోకము కావాలి, పరలోకానికి సంఘం రావాలి, సంఘములు అనేకులు ఏర్పరచబడాలి. ఈ సంఘాన్ని నేను ఎక్కడ స్థాపించాలి, ఎక్కడ ఏర్పరచాలంటే ఇదిగో యేసుక్రీస్తు వారిని తలరాయిగా చేశాడు. మూలకం. జనములు వారిని ధృవీకరించారు. జనములు యేసుక్రీస్తు వారిని వద్దన్నారు. ప్రపంచమంతా యేసుక్రీస్తు వారిని వెలివేసింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు పనికిరానోడు, తక్కువ జాతికి చెందినవాడు, ఈయన వాళ్ళకు ఉపయోగం లేదు, ఈయన ఇలాంటోడు అలాంటోడు అన్నోళ్ళే చివరికి ఆయనే వాళ్ళకి అవసరమయ్యేటట్టు చేశాడు దేవుడు. ఎవరికైతే యేసు ప్రభు పని లేదో వాళ్ళే యేసు ప్రభు దగ్గర పరుగులు తీసుకుంటూ వచ్చేటట్టుగా చేశారు. ఎవరికైతే యేసు ప్రభుతో అవసరం లేదో వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి రావాలన్నారు. ఎవరైతే నాకు నీతో పని లేదన్నారో వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి పరుగులు తీసేటట్టు చేశాడు. ఎందుకంటే తలరాయి వేశాడు. తలరాయి వేశాడు యేసు ప్రభుగా. అందుకని ఏమంటున్నారు తెలుసు? అపోస్తలుల కాలంలో ఇదే మాట, మళ్ళీ వాళ్ళు కూడా శిష్యులు కూడా ఇదే మాట మాట్లాడతారు. చూడండి 4:11 ఒక మాట అంటున్నాడు. అపోస్తలుల కార్యం 4:11 శిష్యులు కూడా మాట్లాడుతూ, పేతురు గారు వాళ్ళు మాట్లాడుతున్న మాట బాగా విందాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇల్లు కట్టేటువంటి మీరంటే ఎవరు? ఇక్కడ ఎవరమ్మా?
దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని, దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రులను, పరిచయులను, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ కూడా దేవుని కొరకు రాజ్యాన్ని ఏర్పరుస్తాము, దేవుని కొరకు నిలబడుతున్నాము, దేవుని కొరకు ఉన్నాము, భక్తిని వాళ్ళకి తెలియజేస్తూ ఇదిగో మనం ఈ మార్గంలో వెళ్ళాలి, సున్నతులు ఆచరించాలి, ధర్మశాస్త్రం ఇలా చెప్తుందని ఇలా చెప్పినటువంటి వాళ్ళు దేన్ని తృణీకరించారు? కట్టాలని దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ప్రవక్తలను నమ్ముతున్నారు, అబ్రహామును నమ్ముతున్నారు, మోషేని నమ్ముతున్నారు, ఇసాకు యాకోబును నమ్ముతున్నారు. వాళ్ళే మాకు పితరులు అంటున్నావు, వాళ్ళే మాకు ప్రవక్తలు అంటున్నావు, కానీ ముఖ్యమైన ఆయన వద్దంటున్నారు. ఎవరైనా ముఖ్యమైన ఆయన? యేసు క్రీస్తు వారు. ఇల్లు కట్టువారైన మీరు ఏం చేశారంట? ఈ రాతిని తృణీకరించితిరి. ఏం చేశారంట? ఈ రాయిని ఏం చేశారంట? అక్కడ చూడండి, తృణీకరించిన రాయి ఆయనే. మీరు వద్దని, మీకు అవసరం లేదని మీరు పక్కన పడేశారు చూడు, ఆ రాయి ఎవరు? యేసే. ఈ యేసు నామములోనే సర్వ మానవాళికి ఏం జరుగుతుందంట? రక్షణ. ఆమేన్. ఈ యేసు నామములోనే ఈ రోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు అవసరమన్నా లేకపోయినా, నువ్వు మాత్రం ఏ రోజైనా బాగుపడాలంటే ఈడికి రావాల్సిందే. ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా, ఇప్పుడు వచ్చిన మనమైతే పర్లేదు కొద్ది వరకు, రాని వాళ్ళు ఎవరైనా అనుకోండి, మనం ఎలా బాగుపడాలి, మా జీవితాలు ఎలా మెరుగుపొందాలి, మేము ఎలా అభివృద్ధిలోనికి చెందాలి, మా బ్రతుకులు ఎలా బాగుపడాలంటే నువ్వు ఖచ్చితంగా భూమి కింద, ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు మీకు. ఎక్కడికి వెళ్ళినా రక్షణ రాదు. ఎన్ని దిక్కులకు వెళ్ళినా నీ జీవితం మారదు. ఎన్ని దిక్కులకు వెళ్ళినా నీ బ్రతుకులు మారవు. ఎన్ని చోట్లకి వెళ్ళినా నీ జీవితం బాగుపడదు. ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారేది లేదు. మరి ఎక్కడ? ఈ నామమునే. ఈ రాయిని ఈ రోజు వద్దంటున్నారు జనాలు. ఇది రాయి అన్నాడు. రాయి అనగానే ఇదేంటి? యేసు ప్రభు రాయి అంటున్నారంటే అక్కడ ఆయన ఏదో చెప్పారు, తృణీకరించిన రాయి ఈ అని. ఆ రాయి ఎలాంటి రాయి అంట? ఎలాంటి రాయి అంట? మూలకు తలరాయి. ఎలా ఉందని రాయబడింది బైబిల్ గ్రంథంలో? పేతురు రాసిన మొదటి పత్రికలో పోతాం. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడింది దీని గురించి, అసలు దీని గురించి పరమార్థంలోకి వెళితే మీకు అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదువుతాం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునందుకు వచ్చిన వారే అన్నాడు. ఈ రాయి ఏ రాయి అంట? సజీవము. అంటే అమ్మా, సజీవం అంటే ప్రాణము కలిగిన రాయి. ఇది ప్రాణము లేని రాళ్ళు కాదు. ప్రాణము లేని రాళ్ళు చాలా ఉన్నాయి, అర్థమైందా? ప్రాణము కలిగిన, సజీవం అంటే బ్రతికిన రాయి. ఇది బ్రతికినటువంటి రాయి అంటున్నాడు. సజీవమైన రాయి అయిన ప్రభు నొద్దకు మీరు వచ్చారు. మీరు వచ్చింది ప్రాణము లేని రాయి దగ్గరికి కాదు, కానీ ప్రాణమున్న రాయి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. సజీవమైన రాయి అంటే ప్రాణము, జీవము కలిగిన రాయి దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు కనుక అక్కడ కింద రాయబడుతున్నామా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరును ఎలా ఉండాలి? ఇంకా సజీవమైన రాళ్ల వలె ఉండి అన్నారు. ఎందుకంటే మనము పిలిచినటువంటి యేసుక్రీస్తు వారు సజీవుడు. ఆ రోజులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేశారంటే వదిలేశారు. వద్దు, మాకు అవసరం లేదు, నీతో మాకు పని లేదు, నువ్వు మాకు ఉపయోగం లేదు, నీ వలన మాకు ఏమి కార్యాలు జరగాల్సిన పని లేదు. మా తండ్రి అబ్రహాము, మా ప్రవక్త మోసే, మేము నిన్ను పట్టించుకోము, నువ్వు అవసరం లేదు అన్నప్పుడు ఇప్పుడు ఈ అపోస్తులు వచ్చి కానీ, పేతురు, యాకోబు, యోహాను వచ్చి కానీ వీళ్ళు మాట్లాడిందంటే ఈ కుంటివాడికి స్వస్థతనిచ్చింది ఎవరు తెలుసా?
మీరు వద్దని వదిలేసిన ఆయన నామములోనే వీడు బాగుపడ్డాడు. ఈ గుడ్డివాడికి స్వస్థతలు వచ్చేది ఎవరి వల్ల తెలుసా? మీరు వద్దని ఆ సిలువ మొక్క ఎత్తిన ఆ యేసు నామములోనే వీడు బాగుపడుతున్నాడు. మీరు వద్దన్న వాడే ఈరోజు అందరికీ ముఖ్యమైపోతున్నాడు. ఒకప్పుడు వద్దన్న వాళ్ళమే, ఒకప్పుడు అవసరం లేదు, కానీ ఈరోజు అవసరం అయిపోయాడు. ఎందుకంటే ఈ రాయి మీదనే సంఘం కట్టబడాలి. ఇంకా ఏ రాయి మీద సంఘం కట్టబడదు. రాత్రి మీకు చెప్పాను, ఇరుకు ద్వారం చెప్పుకుంటూ వచ్చాను. ఈ రాయి మీదే కట్టబడాలి. ఏ రాయి మీద కట్టబడ్డా అది వేస్ట్ అయిపోద్ది. అది ఎలా అయిపోతుందో పనికి రాకుండా పోద్ది. ఆ రాయి వేరే ఎక్కడున్నా దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవబడతాయి. వేరే రాళ్ళ మీద కడితే, ఈ రాయి మీద కడితే నిలవబడవు. అది ఎలా ఉండదో ముందుకు వస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. సజీవమైన రాళ్ళ వలె మనం ఉండాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? బాగండి, సజీవమైన రాళ్ళ వలె ఉండాలంట. సజీవమైన రాళ్ళు అంటే సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. సజీవమైన రాళ్ళు అంటే ఇప్పుడు మనం బతికే ఉన్నాం కదా, మళ్ళీ బతకడం ఏంటి? ఇప్పుడు మనం బతికే ఉన్నాం, మళ్ళా బతకడం ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పిన బతకడం అంటే మనుషులందరూ కూడా పాపముల చేతను అపరాధముల చేతను ఏమైపోయి ఉన్నారు? చనిపోయి ఉన్నారు. చనిపోయినోడికి ఏమి ఉండదు? చనిపోయినోడికి ఏమి ఉండదు? వాడు చేసే దాని గురించి ధ్యాస ఉండదు. వాడు ఏం చేసినా వాడికి అంతే. చాలా మంది అంటారు చూడండి, ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా కొంచెమైనా తెలివి లేదా అంటారు. కొంచెమైనా బుద్ధి లేదంటే కొంతమంది ఏమంటారు తెలుసా? నిజంగా వీడికి మనిషి అయితే వీడికి కొద్దిగా ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు వాడు మనిషి, మరి ఎవరని? శవం అంటే చచ్చిపోయినోడికి ఏ రోసము ఉండదు. చచ్చిపోయినోడికి ఏముండదు. ఏ విషయంలో నేను చేసేది తప్పు పని కదా, నేను చేసేది పాపము కదా, నేను చేసేది అక్రమము కదా, ఈ అక్రమాలు చేయడం వల్ల నా జీవితం వల్ల వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని వీడికి ఉండదంటే వాడు మృతుడే. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన ఒక దగ్గర ఒక యవనస్తుడు వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు యవనస్తుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడమ్మా? ఏమంటాడు? నా తండ్రి చనిపోయాడయ్యా, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వచ్చి నేను వెంబడిస్తానంటే యేసుప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనేమో నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అంటే ఇప్పుడు మృతులు అంటున్నాడంటే లోకంలో ఈ జీవముల గురించి మాట్లాడట. లోకంలో ఈ బ్రతికిన పాపముల చేత అపరాధముల చేత మనుషులందరూ ఏమైపోయినారంట? చనిపోయారు అంటారు. పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి ఈయన జీవితాల్లో మళ్ళీ ఏమి రావాలి? జీవము రావాలి. అర్థమవుతుందా? చనిపోయిన జీవితాలు ఏమి రావాలి? జీవం. ఆ జీవం ఎక్కడొస్తుంది? ఎక్కడికి వెళ్ళినా నీకు జీవము రాదు. ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా జీవము రాదు. జీవము గల దేవుని దగ్గర మాత్రమే మళ్ళా జీవం వచ్చిన రాయి. ఎక్కడంట? జీవము కలిగిన దేవుని దగ్గర. అంటే ఇప్పుడు ఆ జీవము కలిగిన దేవుడి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, యేసు ప్రభు రాయి అనగానే చాలా మంది చెప్పుకున్నట్టుగా ఏదో రాయిలు ఏదో అనుకుంటారు, కానీ ఈ రాయి మీరు అనుకున్నట్టు రాయి కాదు. ఈ రాయి సజీవమైన రాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ రాయి యొక్కకు వస్తారో ఆయన మరలా మిమ్మల్ని ఏం చేస్తారంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. చూడండమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనవలను క్రీస్తుతో కూడా బ్రతికించెను.
పాపములు అపరాధములు చేసే మనుషులు దేవుని దృష్టిలో ఏమంటున్నారు ఇక్కడ? చనిపోయిన వాళ్ళతో సమానము. కాబట్టి ఇప్పుడు నువ్వు పాపములు అపరాధములు ఉండి నా జీవితం ఎలా బాగుపడాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మరలా నీకేమవుతుందంట? జీవము. ఆ జీవము కలిగిన దేవుని యొద్ద, ఆ జీవము కలిగిన సజీవమైన రాయి యొద్దకు మనము రావాలంట. కాబట్టి ఆ రోజుల్లో ఎంతో మంది యూదులు, ఎంతో మంది అన్యజనులు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని మాకు అవసరం లేదని నెట్టేశారు. కాబట్టి ఆయన అన్నాడు తెలుసా, పైన ఆకాశం యందు కానీ కింద భూమి యందు కానీ భూమి కింద ఉన్న నీటి యందు కానీ ఏ నామములో మీకు రక్షణ లేదు. ఏ నామములో రక్షణ లేదు. రక్షణ అంటే లేదో అనుకోవచ్చు. రక్షణ అంటే తెలుసా, సజీవమైన రాయి యొద్దకు వస్తే ఆయన నిన్నేం చేస్తాడు? సజీవుడిగా మారుస్తాడు. కాబట్టి మూలకు తలరాయిగా యేసు ప్రభు వారు మారిపోయాడు. ఏమైపోయాడమ్మా? మూలకు తలరాయిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ సంఘము దేని మీద కట్టబడుతుంది? ఈ సజీవమైన బండైన క్రీస్తు మీద కట్టబడుతుంది. ఆ బండైన క్రీస్తు మీద కట్టబడుతుంది. అప్పుడు పేతురుతో ఏమన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు పేతురును? నీవు రాయివే. ఏమంటున్నాడు ఇప్పుడు పేతురును? నీవు పేతురువు అన్నాడు. పేతురు అనే మాటకు రాయి అంటే నువ్వు కూడా ఏమయ్యావు? రాయి అయ్యావు. ఎలా అయ్యావు? ఎలాగా? బాగా మంచిది. ఎలా అయిపోయాడంట? అర్థమైంది? అసలు చదివింది ఏమన్నా అర్థమైంది మీకు? కొంచెం రోజు కావాలి. ఎలా అంటున్నాడు? ఇంతకుముందు సీమోను పేతురు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను పేతురు అన్నాడంటే నువ్వు రాయి అంటున్నాడు. ఎలాగా? మా ఆ బైబిల్ చూపెడుతుంది అమ్మాయి పాప, నువ్వు నిద్రపోతాను. బాగా నువ్వు రాయి అంటే ఇప్పుడు మొట్టమొదటి మూల రాతి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ రాయి మీద మరలా ఏం కట్టబడాలి? రాళ్లతో కట్టబడాలి. రాళ్ళు కట్టబడాలి. ఆ రాళ్లలో మనందరము ఉంటాం. వాళ్ళలో పేతురు కూడా ఏమన్నాడు తెలుసా? పరలోకములో ఉన్న నా తండ్రి ఇప్పుడు నీకు ఈ సంగతి తెలియజేశాడు కాబట్టి నువ్వు కూడా సజీవమైన రాయి అయిపోయా. వాక్యం నీలోకి వచ్చింది. నన్ను ఏమని గుర్తించావు? నువ్వు నన్ను ఏమని గుర్తించావు? దేవుడి కుమారుడు అన్నావు. నన్ను నిజంగా నువ్వు దేవుడి కుమారుడు గుర్తించావు కాబట్టి నువ్వు కూడా దేవుడి సంఘంలో ఒక పాత్రగా మారిపోయా. ఈ రోజు ఎవరైతే దేవుడినైనా యేసుక్రీస్తు వారిని సజీవుడైన దేవుడి కుమారుడని నమ్ముతారో వాళ్ళందరినీ కూడా సజీవమైన రాళ్ళు అంటున్నారు. ఈ సజీవమైన రాళ్ళ వలె ఉండి ఎలా కట్టబడుతున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరం. అది శరీర సంబంధమైన మందిరాలు కాదు. ఈ రాళ్లకు ఏ ప్రాణాలు ఉండవు. ఈ దేవుడు కట్టేటువంటి ఈ మందిరానికి ఏముంటది? ప్రాణం ఉంటుంది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటప్పుడు నువ్వు ఎలా కట్టబడుతున్నావో జాగ్రత్త. దేని మీద కట్టబడుతున్నావు? ఎందుకంటే మీకు అర్థమైన కారణం కూడా చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా చదవండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరును ఏవేనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. వేయబడినది తప్ప. వేయబడినది అంటే ముందుగానే వేశాడు. ఎవరు వేసింది పునాదిలో రాతిని? దేవుడే ముందుగానే తలకు మూలరాయిగా వేసి వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరును వేయనేరడు. మరి వేస్తున్నారు. ఇప్పుడు వేరే పునాది వేస్తున్నారంటే మీరు ఏ పునాది మీద కట్టబడుతున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. మీరు కట్టబడేది ఎక్కడ కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడిన పునాది ఉంది. ఆ పునాది క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ రాయి క్రీస్తే. ఆ క్రీస్తులో నుండి మీరు కట్టబడాలి. ఆ క్రీస్తు ద్వారా మీరు కట్టబడాలి. అందుకని ఏం రాయబడింది తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని రాయబడింది. ఎవరికి సంఘం ఇది? ఎవరు సంపాదించింది సంఘము?
యేసుక్రీస్తు వారు సంపాదించిన దేవుని సంఘం ఇది. ఈరోజు చాలా మంది వచ్చి మా సంఘాలు అంటారు. ఏలకాడుంది, వీళ్ళ మీద కట్టబడుతుంటే వీళ్ళ మీద కట్టబడినట్టు ఈ పునాది పనికిరాదు. పౌలైనా, అపోస్తులైనా, లేకపోతే తిమోతి అయినా, లేకపోతే స్టెఫన్ అయినా, ఎవరైనా కూడా ఈ పునాది మీదే కట్టారు, వేరే పునాది మీద కట్టలా. అందుకని ఏమంటున్నారు తెలుసా? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె ఇరుచుట ఎందును ఎడతెగక ఉంటున్నాం అన్నారు. ఈ పునాది మీద కట్టాలి. ఇప్పుడు పునాదులు మారిపోయాయి కనుక ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు సంఘం పరిస్థితి కూడా మారిపోయాయి. ఒక సంఘం ఒక సంఘానికి తేడా వచ్చేసింది. పరిస్థితులు ఏమైపోయినాయి అంటే వేయబడిన పునాది కరెక్ట్ గా లేదు. అంటే యేసుక్రీస్తు మీద అయితే కరెక్ట్ గానే ఉంటుంది, యేసుక్రీస్తు మీద కాకుండా వేరే వాటి మీద వేస్తున్నారు ఇప్పుడు పునాది. ఇప్పుడు మనలో చాలా మంది కూడా ఏం చేస్తామంటే మినిస్ట్రీలను ఆధారం చేసుకుని బతికే వాళ్ళు ఉంటారు. చాలా మంది యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని బతకలా మనుషులు. అప్పుడు అది మర్చిపోయారు జనాలు. ఇప్పుడు ఇలాగంటూ అన్నాడు కాబట్టి వేయబడినది తప్ప వేరొక పునాది లేదు. ఈ పునాది ఎవరు? క్రీస్తే. ఈ పునాది ఎవరు? క్రీస్తే. ఆ పునాది మీద మనం కట్టబడాలి. అర్థమవుతుందా? ఆ పునాది మీద కట్టబడాలి. ఎలా కట్టబడాలి అది ఈరోజు మన పాయింట్. ఆ పునాది మీద ఉన్నావా లేదా? ఇప్పుడు అంతా చెప్పింది ఏంటంటే ఒక్క మాట చెప్పా. ఈ బండ, ఆ బండ గురించి మీకు ఇప్పుడు చెప్పింది. ఈ బండ అనగానే మీరేమో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బండ అన్నాడు పేతురును కదా, రాయి అన్నాడు పేతురు మీద కట్టబడుతున్నది, ఇదిగో ఈ సంఘానికి మూలస్తంభం పేతురును అని చాలా మంది చెప్పుకుంటారు. తప్పదంతా. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు మీద నువ్వు కట్టబడ్డావో లేదో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఏ పునాది మీద ఉంచబడ్డావో చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చిన్నగా వద్దాం. జాగ్రత్తగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు. ఏంటమ్మా? దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ చాలా మాటలు మనకు అర్థమవుతున్నాయి. నువ్వు ఈ పునాది మీదే కట్టబడ్డావంటే ఇది నీకు అర్థం కావాలి. కావున మీరు చీకటిలో నుండి అన్నాడు. చీకటి అంటే ఏంది? చీకటి అంటే లోక సంబంధమైన పాపములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఎక్కడికంటమ్మా? అర్థమవుతుందా? మీరు నిండేదనుకో మీరు ఎవరన్నా కూడా మీకు ఇబ్బంది లేదు ఇంకా. ఎందుకంటే మీరు కరెక్ట్ గా ఉన్నారో లేదు మీకు అవసరం లేదు. ఈ వాక్యం అయినప్పుడు మీకు అవసరం లేదు. మీరు ఏదైతే ప్రార్థన పోతున్నా మొత్తం మీరు పరలోకానికి పోతాం అనుకుంటారు చాలా మంది. పాపం లేదు, అంత లేదు, అయిపోయింది. అంతంత మాత్రం ఉంటేనే కొన్ని విషయాల్లో మనకు లేదు. నిజంగా పరలోకం పోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? మరి మనం అనుకుంటున్నాము నేను కూడా ప్రతి ఆదివారం పోతున్నా కదా, ప్రతి ఆదివారం ప్రార్థన పోతున్నా కదా, నేను పోతాను కూడా కుదరదు. పునాది మీద ఉంటేది వేరు. ఇల్లులు అన్ని కడతారు, కట్టిన ఇల్లులు కట్టుంటాయి కరెక్ట్. అంటే బైబిల్ గ్రంథంలో చెప్పాను, నేను బయటికి చెప్పండి, బైబిల్ గ్రంథం చెప్తాను. బండ మీద కట్టిన ఇల్లు ఉన్నది, ఇసుక మీద కట్టిన ఇల్లు ఉన్నది. బండ మీద కట్టిన ఇల్లు ఉంటుంది, ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంటుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమవుద్ది? ఎప్పుడు కూలిపోద్ది? మీరు అది చెప్పాలి, కూలిపోతా అనకూడదు. కూలిపోతా వానలు వరదలు వచ్చినప్పుడు కూలిపోతాయి. అంటే ఇప్పుడు ఈ పునాది ఎక్కడ వేసింది? ఇసుక మీద. అంటే
ఇసుక మీద వేసిన పునాది అంటే అవసరానికి కట్టుకుంటారు, మళ్ళా పడిపోతారు. గాలి వాన అంటే మనకు చెప్పారు, మీకు తెలుసుగా. ఏంటి గాలి వాన అంటే? శోధనలు. శ్రమ అనే మాట రాత్రి చెప్పింది. శ్రమ వేరు, శోధన వేరు. శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతారు? పడిపోతారు. అంటే నీ పునాది ఎక్కడుంది? బండ మీద వేయాలి. నువ్వు ఇంకా నేను బండ మీద ప్రారంభపడుతున్నట్టు వచ్చినంత మాత్రం కుదురుతా. అన్ని కనబడటానికి ఇల్లులే, కనబడటానికి అన్ని ఇల్లులే, కానీ గట్టిగా ఉన్న ఇల్లే నిజమే స్టాండర్డ్ కలిగిన ఇల్లు. అన్ని అందరము భక్తి పరులే కాదనట్లా, కానీ స్టాండర్డ్ ఉండాలంటే నువ్వు ఎక్కడ కట్టాలి? బండ మీద కట్టాలి. అందుకే ఇక్కడ ఏమైనా తెలుసా? ఇదిగో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని ఏం చేశాడు? లోకంలో నుంచి బయటికి పిలిచాడు. బయటికి పిలిచిన తర్వాత సంఘములో నిన్ను కట్టాడు. బాగానండి. సంఘం అంటే చెప్పాను నీకు, బయటికి రావటం అని. సంఘంలో నిన్ను కట్టాలి. సంఘంలో కట్టాలంటే మూలరాతి ఎలా ఉందో నీ కొలత కూడా అలాగనే ఉండాలి. మూలరాయికి నీకు హద్దు మీరకూడదు. మూలరాతి యొక్క గుణాతిశయములు, మూలరాతి యొక్క పద్ధతులు, మూలరాతి యొక్క కొలతలు అలాగనే ఉంటే గోడ బయటికి పోకుండా కరెక్ట్గా ఉంటుంది. అంతే కదా? కానీ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుందాం, ఏమవుతుందంటే రాయి పెద్ద కొద్ది పెడదాం బాగుంటుందని పెడతారు ఎవరన్నా. ఎందుకు? తర్వాత కోత పూసుకుందామని కలిసిపోద్దంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు కట్టుకోవడానికి పెద్ద రాయి పెట్టామన్నట్టు, రేపు కింద రాయి బాగుంటది, పై రాళ్ళు తెచ్చుకుని ఉండటం వల్ల పైరు పెరిగే కొద్ది పడిపోతుంది. గుణాతిశయములు, యేసుక్రీస్తులో ఉన్న గుణాతిశయములు మనలో కానరావాలి. కనబడుతున్నాయి అక్క? కనబడుతున్నాయా? పాప ఆయనంతా పగులంతా సువార్త చేసిందంట, రాత్రి అంతా కొండ పోయి ప్రార్థన చేశాడంట. కనపడ్డాడు. మనలో గుణాతిశయములు ఏడున్నాయి? ఉన్నాయమ్మా? గుణాలు అంటే గుణాలు ఏంటంటే పద్ధతులు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ ఆయనలో ఉన్నట్టుగానే మనలో ఉండాలి. బోధలో కానీ ప్రతి దానిలో ఆయన ఉన్నట్టుగానే మనం ఉండాలి. అందువల్ల ఏమంటారు తెలుసా? తన గుణాతి చేయమని మీరేం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురము చేయు నిమిత్తము ఏమంటారు? ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏ వంశం అంట? ఏర్పరచబడిన వాళ్ళలో ఉండాలి. పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు. పిలవబడిన వాళ్ళలో ఉన్నాం అందరము. ఏర్పరచాలి. ఎందుకు ఏర్పరచుకుంటాము? బియ్యము చేపలో పోసినప్పుడు ఏస్తారు. ఏమి వేస్తారు? మట్టి మాట సాంగిసారం అన్ని పనికిరాని పక్కనేసి మంచి వరకే పక్కన ఉంచుకుంటారు. అంతే కదా చెప్పండి. ఇప్పుడు అదేవిధంగా మనకు ఇప్పుడు కందులు కానీ పట్టుకొని వచ్చినప్పుడు అదేం చేస్తారు? చెత్త చెదారం మొత్తం పక్కనేసి మంచిగా పక్కన చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? దేవుడు లోకం అనే దానిలో నుంచి, చెత్తలో నుంచి మనం మంచి వాటిని ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పరచబడిన వంశము వేరు. నీ వంశం ఏది? ఏర్పరచబడిన వంశం. మనం ఏదో చెప్పుకుంటాం, మా వంశం పుట్టు పూర్వకథలు చెప్పడం అంటే ఉన్నాయి, చాలా మందికి చాలా ఉన్నాయి పుట్టు పూర్వకథలు. ఒకప్పుడు రాజులము, ఇప్పుడు పేదలం అయిపోయాములే. కానీ అలా కాదు. ఈ వంశము ఏర్పరచబడిన వంశము. ఈ వంశం ఏంటంట? రాజులు. ఎవరంటే? ఇప్పుడు మనం ఎవరమంటుంది బైబిల్? మనం రాజులు అంటుంది. ఎలా రాజులము? ఎలా రాజులమయ్యాము? యేసుక్రీస్తు రాజయ్యనాడు కనుక మనం రాజులమయ్యాం. ఆయన బట్టే, ఆయన ద్వారా కానీ మనంతరం మనం కాదా? మనంతరం మనం అయినమనుకో యేసు ప్రభు లెక్క చేద్దామా? ఆయన బట్టి మనం రాజులము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులమై ఉన్నాము. యాజకత్వము. యాజకత్వం అంటే, యాజకులు అంటే, ఇంకా యాజకులు అంటే దేవుడు సొత్తైన ప్రజలు. దేవుడు సొత్తైన ప్రజలు. యాజకులని ఎవరికి పెట్టారు పేరు? పాత్ర మాత్రం కాలంలో పోతే
ఒక్కసారి వెళ్ళండి బయటికి. పాత నిబంధనలు ఎవరు యాజకులు, ఎవరు చేసేవాళ్ళు యాజకత్వము? లేవి గోత్రము వారే. లేవి గోత్రం వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు చెప్పాలి. లేవి గోత్రం కూడా ప్రత్యేకతలు ఏంటి అమ్మా తెలుసా? దేనిలో భాగం ఉంటుంది. మరి అలా భాగం ఏంది? అర్థమైందా? దేవుని మందిరంలోది వాళ్ళ భాగం, మందిరంలోది వాళ్ళ భాగము. కాబట్టి ఇప్పుడు ఇలా పోషించేది అది పాయింట్. ఇక్కడ ఏర్పరచబడ్డాడంటే ఏర్పరచబడిన వాళ్ళని పోషించేవాడు దేవుడే. అందువల్ల ఏర్పరచబడిన రాజులైన యాజకులం అంటే మనం ఏంటంటే, ఇదిగో సింహము పిల్లలైనను ఆహారం లేక అలమటించినవో కానీ నిన్ను నమ్మిన మాకు మాత్రం ఎప్పుడు సమృద్ధిగా ఉంటది అన్నట్టు వాళ్ళు చెప్పాడు అన్నమాట. సొత్తు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని పోషించుకునే వారిని కూడా నేనే. మీరు యాజకులు ఏం తెలుసా? మీకు నా మందిరంలో పాడి బాగుంది. అక్కడ మందిరంలో ఉంది మీకు పాడి భాగం. ఇది ఎక్కడ మంచి అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము, 2వ పత్రిక 6వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? 2వ పత్రిక 6వ అధ్యాయము అమ్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చదువుదాం. 17 అంటే 16 నుంచి ఉంటుంది. బాగండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టబడి ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్ము చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను ఏమై ఉన్నామంట? కుమారులను కుమార్తెలై ఉన్నాము. కుమారులను కుమార్తెలు దేవునికి. ఇప్పుడు దేవుడు కుమారులు కుమార్తెలు ఆయన బాగుంటుందా? ఇప్పుడు మీరు ఉన్నారు కదమ్మా, మీకు అందరు పిల్లలు ఉన్నారు కదా పాపం. మీ పిల్లలు ఆకలితో ఉంటే మీరు కడుపునది నేను ఎప్పుడైనా పడుకుంటారా? ఏ రోజైనా పడుకున్నారమ్మా? మీరు ఆకలి అనుకుని అలా కడతారు, ఎందుకంటే తల్లిదండ్రులు కదయ్యా. కాబట్టి మీ పిల్లలని మీరు పత్తులంచకపోతే తన బిడ్డలో తన పత్తులుంచుతాడా? అది ఇక్కడ మనం. కాబట్టి మనం ఏం చేయాలంట? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. మన దేవుడు ఎలాంటి వాడంట? జీవము కలిగిన వాడు. కాబట్టి మనలో కూడా ఏముంది? జీవము. కాబట్టి జీవము కలిగిన దేవుని ఆలయం ఉన్నారు కనుక నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకము. ఎవరు ప్రత్యేకం ఉండాలి? ప్రత్యేకంగా ఎవరు ఉండాలంటమ్మా? దేవుడు ఏర్పరచుకున్న మీరు ప్రత్యేకం ఉండాలి. దేంతో ప్రత్యేకత ఉండాలి? ప్రత్యేకత దేంట్లో ఉండాలి? ప్రతి విషయము, లోక సంబంధమైన విషయంలో నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు అనుకోవచ్చు, మొన్న ఉపవాస ప్రార్థన మీకు చెప్పాను, మీరు దేని గురించి చింతింపకుడి, మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారు, అందువలన మీరు కట్టబడి దేనిలో కట్టబడాలంట? పునాది, వేయబడిన పునాది క్రీస్తు. వేరే పునాది కాదు, వేయబడిన పునాదైన క్రీస్తులో మీరు ఏం చేయబడుతున్నారు? కట్టబడుతున్నాడు. ఆ మూలరాతిని ఆధారం చేసుకొని మీరు కట్టబడాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్టబడకూడదు. ఇప్పుడు మన ఆలోచన ప్రకారం మనం అనుకుంటున్నాం, మా బుద్ధి పుడితే ప్రార్థన పోతాం, లేకపోతే లేదు, మాకు ఇష్టం ఉంటే ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే లేదు. ఇది ఊరి ఆలోచన, నీ ఆలోచన. మరి ఆయన ఆలోచన సజీవమైన రాయి. నువ్వు జీవము లేని దానివి కాదు, సజీవమైన రాయి. జీవము లేని దాని గురించి ఆలోచిస్తే దానికి ఏముండదు. జీవము కలిగిన రాయి,
జీవము కలిగిన నీవు జీవము కలిగినట్టుగానే బ్రతకాలి. అర్థమవుతుందా? జీవము లేని వాళ్ళతో మనకు పోటీ వద్దు. వాళ్ళలో నుంచి మనకి ఏం చేయమంటుంది? వేరే ఉండాలి, ప్రత్యేకం ఉండాలి. ఎందుకు వేరే ఉండాలంటే మీరు ఏర్పరచుకున్న వాళ్ళు, అది అర్థం ఇక్కడ. ఎందుకు ఏర్పడాలంటే మీరు ఏర్పరచుకున్న వాళ్ళు, మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు, మీరు సొత్తైన ప్రజలు, మీరు నా సొత్తు, నేను ఏర్పరచుకున్న వాడిని. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క బండ అయినటువంటి క్రీస్తు మీదే మీరు ఎలా కట్టబడాలో జాగ్రత్తగా ఉండండి. కట్టబడాలి, అలాగనే ఉండాలి. వేరే పునాది మీద కట్టబడకూడదు. అందుకని ఏమంటారు తెలుసా? ప్రార్థనకు వచ్చినా అప్పుడప్పుడు కొద్దిగా తప్పులు చేస్తే తప్పు లేదనుకుంటారు. ప్రార్థనకు వచ్చినా తప్పేముందిలే, అమాసలు, కొన్నాళ్ళు, తుమ్మలు, ఏంటి నువ్వు పునాది అసలు? జీవము కలిగిన దేవుడు నీ పునాది. జీవము లేని వాళ్ళు చెప్పిన మాటలు వినేది నాకు అర్థం కాదా? అర్థమవుతుందా? జీవం కలిగింది నువ్వు చేయాలి, జీవం లేని వాడితో మీకేం పని? అప్పుడప్పుడు ఏమన్నాడు ఇక్కడ? మీరు వారిలో నుండి వేరుగా అన్నటువంటి అర్థం ఏంది? వేరే అన్నట్టు అర్థం ఏంది? వాళ్ళు చేసిన దానితో నీకు సంబంధం లేదు, అసలు వాటితో నీకు వాటితో పని కాదు. కాబట్టి ఇప్పుడు వేరు కావాలంటే అన్ని చేస్తారు, కానీ మళ్ళా వీళ్ళు రోజులు, దినాలు, మాసాలు లెక్క పెడతారు. కట్రా ఖచ్చితంగా పెడతారు. ఏమన్నా ఓడపడి అనుకున్నావా? ఎంత ప్రార్థన కూడా ఇది చేయాలి, తప్పదు. అంత ప్రార్థన మనం తప్పుదమ్మా, తప్పదు. రోజులు అంటారు, నెలలు అంటారు, మాసాలు అంటారు, మూడో రోజు అంటారు, 10వ రోజు అంటారు, 8వ రోజు అంటారు. ఏంది ప్రార్థన పోతుంది కదంటే నన్ను అడిగితే చెప్పారు. జీవము లేని వాళ్ళ దగ్గర పోయి ఎలాగ నాకు అర్థం కాదా? జీవము కలిగిన దేవుడు పెట్టుకున్నారు కదా, దేవుని సన్నిధి ఉన్నది కదా. దేవుడిని అడగకుండా నువ్వు జీవము లేని వాళ్ళ దగ్గర అడిగేది పొద్దుగుకులు అంటే అజ్ఞానుల దగ్గర పోయి నువ్వు అడుగుతున్నావంటే నువ్వు నిన్నేమనాలి? ఇంకా ఆర్వాడు దగ్గర పోయి ఈడు పాపలు చదవమన్నాడంటే ఈడు అట్టాడు, వీడికి అసలు రాదు, వాడికన్నా తూతా తెలియదు, అసలు తెలియదు కాబట్టి వాడికి చేసుకెళ్తాను పేపర్. అదే తెలిసినోడైతే నువ్వు చదివిసిన దానివి, జ్ఞానము కలిగిన వాడివి, నువ్వు జ్ఞానం లేని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోకూడదు. ఏ సలహాలు? దేవుని సంబంధమైన సలహాలు. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది రాయాలి, ఇది ఏంది ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు కట్టబడిందానంటే మేము ఆన్నే కట్టమని, అందుకే కదా కష్టాలను తెలివి తెచ్చుకుంటున్నారు. ఊరొద్దను కాబట్టి గ్రంథం చూడండి, మీరు దేవుని ప్రజలై ఉన్నారు కనుక కుమారులై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు, మామూలుగా చెప్పట్లా. కాబట్టి ఇప్పుడు మన పునాది ఎక్కడ వేయబడాలంట? ఈ మూల రాత్రి మీద వేయబడాలి. ఇప్పుడు దీని మొదట ఏం రాయబడింది ఇక్కడ చూడండి అమ్మా. దీని ఎదుట ఏమన్నదంట? మత్తయి సువార్త అనుకోండి, మత్తయి సువార్త చదివిన మాట 16:18. అంటే ఇప్పుడు పేతురు అనే మాటకు రాయి, రాయి అంటే సజీవమైన రాయిగా మనం ఎలా మారాను చెప్పారు. రెండోది ఈ బండ, అంటే బండ అంటే క్రీస్తు. దాని మీద మనం కట్టబడాలంటే మన వాక్యము కానీ, మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన పద్ధతులు కానీ మన మూలక సజీవమైన వాళ్ళ వలె ఉండి దాని మీద ఉంటే కట్టబడినట్టు. మూడోది దీని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవని చెప్పాను అమ్మా. పాతాళలోక ద్వారములు. ఇప్పుడు పాతాళం అనేది ఎక్కడుంది? అసలు పాతాళం అంటే ఏంటి? నరకంలో ఒక మూల, అంతే కదా. ఈ పాతాళం ఎక్కడుంది? మనకు నరకంలో ఒక మూల అనేది. కాబట్టి ఇప్పుడు పాతాళము లోకి వెళ్ళే వాళ్ళు ఎవరు? పాతాళంలో ఎవరు బంధించబడ్డారు తెలుసా? అపవాది దాని దూతలను తీర్పు దినం వరకు కట్టిక చీకటి గల బిలములు బంధించబడి ఉండెను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక ఉపమానం ఉంది. ఎవరంట? లాజరు ధనవంతుడు. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పాడు? పాతాళములో.
పాతాళములో పాతాళములు ఏం చేస్తున్నాడంట? వేదన పడుతున్నాడని రాయబడింది. బాగా అర్థం చేసుకున్నా. కాబట్టి ఇప్పుడు పాతాళలోక ద్వారము అంటే మార్గము, ఇంకా తలుపు. ఇప్పుడు ద్వారము అనే మాట మనకు ఇరుకు ద్వారం అనే దాని గురించి రాత్రి మాట్లాడుకున్నాం, వదిలేదు. ఇప్పుడు ద్వారం అనే మాట మనకు బైబిల్ గ్రంథంలో ద్వారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పాత నిబంధనలకు ఒకసారి వెళ్ళొద్దాం, ఒక్కసారి అటు పోయేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 34వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండము 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయం తీసుకున్నామా? అందరు తీశారుగా? 20వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 20. హామోరును అతని కుమారుడైన షేకెమును తమ ఊరి గౌరి యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారు ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇస్తాము. ఓకే, ఇక్కడ హామోను అతని కుమారులను, బాగానండి, అతని కుమారుడైన షేకెమును ఊరి గవిని అన్నాడు. గవిని అంటే పొలిమేర. అంటే పొలిమేర అంటే ఇప్పుడు దీనికి ఈ యొక్క మందిరం ఉంది, దీనికి గవిని అంటే ఏంటి? ఆ ద్వారం కానీ ఆ ద్వారం, అది హద్దు దాటితే మంది కాదు. కాబట్టి గవిని దగ్గర ఏం చేస్తారంటే పాత నిబంధన కాలంలో ఊర్లో ఏమి జరగాలో పోయి ఎక్కడ మాట్లాడేవాళ్ళంట? గవిని దగ్గర పోయి మాట్లాడేవాళ్ళు. అది ద్వారబంధం అన్నమాట. అక్కడ పోయి రేపు మన ఊళ్ళో ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, వాళ్ళని రానిద్దాము, వీళ్ళని పానిద్దాము, వాళ్ళకు మన పిల్లల్ని ఇద్దాము, వీళ్ళతో మన పిల్లలను బియ్యం అందుకుందాము, వాళ్ళతో మనతో వాళ్ళకి సంబంధాలు కలుపుకుందాం. ఎక్కడ మాట్లాడతారు? ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు వచ్చి గవిని దగ్గర మాట్లాడితే అక్కడ రెండు ఓకే అయితే అప్పుడు ఆ ఊరిలో నుంచి సంబంధం ఈ ఊరికి, ఈ ఊరిలో నుంచి సంబంధము ఆ ఊరికి ఓకే ఉంది. కాబట్టి పాతాళం యొక్క ద్వారం అంటే పాతాళంలో జరిగేటువంటి సంభాషణలు ఇక్కడ జరుగుతుంటాయని అర్థం. పాతాళంలో ఏం సంభాషణ ఉంటుంది? పాతాళంలో ఏముంటుంది చెప్పండి? ఏం సంభాషణ ఉంటుంది పాతాళంలో? ఇప్పుడు ఏమన్నారు? షేకెము వచ్చి ఏమన్నాడు? మా కుమార్తెలను మీకును, మీ కుమార్తెలు మాకును వియ్యం అందుకుందాము, ఒకరితో ఒకరికి ఏం పెట్టుకుందాము? సంబంధాలు పెట్టుకుందాము అని ఎవరు మాట్లాడుతున్నాడు? హామోరు కుమారుడైన షేకెము వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు పాతాళ ద్వారం దగ్గర ఏ సంబంధాలు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? పాతాళము అనే మాట మీకు చెప్పా కదా, పాతాళానికి సంబంధమైన ఎవరు? అర్థమైంది కదా. పాతాళంలో ఒక ద్వారం దగ్గర ఏ సంభాషణలు ఉంటాయి? ఈటతో మనతో వాటికి సాంగత్యము ఉండదు అని బైబిల్ చెప్పింది కదా. ఇదిగో మీరు వెలుగై ఉన్నారు కనుక చీకటితో మీకేమి పొత్తు అంటున్నారు ఇక్కడ. కాబట్టి చీకటి కార్యాలకు మన కార్యాలకు ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. ఇప్పుడు ఈ సంబంధం అంటే దీని గురించి మాట్లాడుకోనేది నీ దగ్గర జరగకూడదు. అది పాతాళలోక ద్వారం అంటే. ఎక్కడైనా లేనిపోని వ్యర్థమైన మాటలు నీ దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఏమి ఈ మాటలు ఎలా పడవు అది అర్థం. ఏదైనా ఒక వ్యర్థమైన దాని గురించి, ఏదైనా ఒక పాప కార్యముల గురించి, ఏదైనా ఒక తప్పుడు కార్యముల గురించి, ఏదైనా ఒక వ్యర్థమైన వాడి గురించి వచ్చినప్పుడు మీరు మన దగ్గరకు రాగానే వీళ్ళతో మనం ఈ మాటలు మాట్లాడకూడదు, ఒప్పుకునేవారు కాదని మనం చూసి మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతారు అనమాట.
అంటే కొంతమంది దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు తెలుసా. వీళ్ళు వాళ్ళు కలిసి బయట కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏ మాటలు మాట్లాడుతున్నాడు? పాతాళలోక ద్వారం అంటే పాతాళములో వాళ్ళ మాటలతో వీళ్ళకి సంబంధం కలిగి ఉంటుంది. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు అలాంటి? ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ? నేను ఎవరైనా వచ్చి ఏదైనా వ్యర్థమైన కొన్ని మాటలు కానీ కొన్ని లోక సంబంధమైన వచ్చి కానీ, అమ్మ ఏందమ్మా మీరు మాట్లాడుతుందంటే, మీరు ఈ బలిసికారు అని ఎప్పుడైనా నేను అన్నారా అంటే నీ పునాది క్రీస్తు మీద అన్నదంట. వచ్చి నీతోనే మరలా చెప్తున్నారంటే, నువ్వు మరలా పిలిపించుకొని మరి అడుగుతున్నావంటే నీ బంధం ద్వారా సంబంధమైంది. పాతాళలోక ద్వారాన్ని ఎదుట నిలవ నేరం అన్నాడు. నిలవ నేరం అంటే అర్థమైంది? నిలవ నేరం అంటే అర్థమైంది? అక్కడ ఉండవు, నీ దగ్గర ఉండవు, అసలు నిలవబడదు. నిలవబడదు ఎందుకంటే నీ దగ్గర ఉండే అర్హత వాటికి లేదు. సంఘములో కట్టబడ్డ వాళ్ళ దగ్గర దరిద్రమైన అర్హతలు మాటలు రావు. వస్తున్నాయి నీతో వచ్చి అదే మాటలు పొద్దుగుకులు మాట్లాడుతున్నారంటే నువ్వు సంఘములో యేసు క్రీస్తు పునాది మీద కట్టబడలా. ఎంత చాలా మంది ఉంటారు. నేను పాపం అప్పుడప్పుడు ఇక్కడ మన ఊర్లలో మేము ఉంటాం కానీ ఊరికి తెలియని విషయాన్ని అంటారు. మీ ఊర్లో ఉన్న నీకు కూడా తెలియదు, మాకే తెలుస్తుంది. మా ఊరు సంభాషిస్తారు నాకు తెలియదు. కానీ అలా ఇక్కడ జరిగిందంట కదా, ఇలా అది జరిగిందంట కదా, అలా జరిగిందంట కదా, ఇలా మనకేం తెలుసు? మన కాడికి వచ్చి ఏం మాట్లాడితే ఎవరన్నా ఏదైనా మంచి గురించి మాట్లాడతారు. అయ్యా ప్రార్థన చేయలేదు, మా వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, బాగలేదయ్యా ప్రార్థన చేయమంటారు. ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా చిన్న నా దగ్గరికి వచ్చి ఏదైనా నోట్లు ఎక్కడ చూసుకుని వెళ్ళిపోతుంటారు. ఇంకే విషయాలు అంతా మనకేం తెలుసు? ఇప్పుడు నీ దగ్గర చాలా మందికి ఇంకా పొద్దున్నేది ఇదే ఇంకా వేరే ఆలోచన ఉన్నా తెలుసా? పొద్దున్నేది ఇంక పోతారు, ఇంటికాడ తింటారు, అక్కడ వెళ్తారు, పోతారు, కూర్చుంటారు. వీళ్ళెట్ట వాళ్ళట్ట వాళ్ళ ఏం లేదా ఎట్లా అయిందా ఎందుకు ఇవన్నీ నీకు ఎంత నీకేం పని అంటే నీ ఎదుట పాతాళలోక ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నిలవనేరమంటే ఇక్కడ తెరుచుకుంటున్నాయి. ఎందుకు తెరుచుకుంటున్నాయి? ఎందుకు తెరుచుకునేది? ఇప్పుడు షేకెము వాళ్ళ హామోరు యొక్క సంతానమునకు ఈల సంతానమునకు ద్వారము మధ్యలో ఉన్నటువంటి ఫిన్సింగ్ కట్టింగ్ అయింది. ఇప్పుడు మధ్యలో ఏం చేశారు? రెండింటికి ఫిన్సింగ్ చేశారు. అంటే ఫిన్సింగ్ అంటే రెండింటికి అడ్డంగా మధ్యలో ఫిన్సింగ్ లాగా చేశారు అనమాట, గోడ కట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సంబంధాలు ఓకే తర్వాత గోడ ఏమవుద్ది? తీసారు. ఎందుకంటే నిద్ర ఒకటైన తర్వాత మధ్యలో గోడ ఎందుకు? అర్థమైందా? ఇప్పుడు లోకానికి దేవుని సంబంధాలకు మధ్య పెద్ద గోడ అంట ఉంది తెలుసా? ఇప్పుడు ఒకటైన తర్వాత గోడ తెప్పని మనకు. అందుకని ఏమంటారు తెలుసా? ఎప్పుడైనా కొత్తగా ప్రార్థన గురించి కొన్ని రోజుల తర్వాత వస్తే నీ దగ్గరకు వచ్చి ఏదైనా విషయం చెప్పాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు నీతో అలవాటు అయిపోయింది వాళ్ళకు. అప్పుడైనా వాళ్ళు ఇదిగో అమ్మలోనే ఉంటాయి ప్రార్థన ఆయన అసలు ఈ మాటలు పట్టించుకోదు. వాళ్ళ దగ్గరికి వచ్చి నిజంగా నన్నే అడుగుతాడు, అయ్యో నేను చెప్పనంట. ఇప్పుడు నీకే చెప్పాలని పరుగులు చెప్తున్నా అంటే నువ్వేం చేశావు? ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను వినటానికి. మీరు చెప్పినా ఏంటి? దేవుని సంబంధమైన మాటలు చెప్తుంటే ద్వారాలు మూసుకుపోతున్నాయి కదా అక్క? ద్వారాలు మూసుకుపోతాయి. ఏ ద్వారాలు? మనోనేత్రాలు మూసుకుపోయాయి. అందుకే కదా నిద్రపోతుంటారు పాపం. వాక్యం చెప్తుంటే నిద్రపోతారు. లోక సంబంధమైన మాటలు చెప్తుంటే శ్రద్ధగా చెప్తున్నారు. పాతాళ ద్వారం తెరవబడ్డది, పరలోక ద్వారము మోయబడింది. అంటే నీ పునాది ఎక్కడ కట్టబడింది? ఎక్కడ కట్టబడింది? ఈ రాయి కాదు, ఒక రాయి నువ్వు ఊహించుకున్న ఒక రాయి. కాబట్టి మూలకు తలరాయి అయినటువంటి యేసుక్రీస్తు మీద నువ్వు పునాది కడితే నువ్వు దాంట్లో నిలబడాలి. ఎలా ఉండాలంటున్నానంటే జాగ్రత్తగా టక వచ్చినా చెప్తాను, చక్కగా చదవండి. బైబిల్ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1:23 వచ్చిన. జాగ్రత్తగా ఉంటా. కొలస్సీలకు రాసిన పత్రిక 1:23 వచ్చిన. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న
సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని రాయబడింది. ఏమని రాయబడింది ఇక్కడ? పునాది మీద కట్టబడిన వారై. ఎక్కడ కట్టాలి? ఏ పునాది? క్రీస్తును పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. అది కట్టబడినాడు కానీ ఏం లేదంట, స్థిరము. అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా? మేస్త్రులు కూడా రాళ్ళు పెడతారు, పనికిరాని రాయి అయితే కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారు? రాయిని ఎందుకు? అది పనికిరాదు, తీసేయి, అది పనికిరాదు. ముందు పెట్టావుగా, అప్పుడు ఏదో పనిపడుతుంది అనుకున్నాను, కానీ ఇది ఎటు ఉన్నదో తొసుకుతుంది, అటు ఇటు తొసుకుతుంది, కానీ దీనివల్ల ఉపయోగం తీసి పక్కన పెట్టాలి. అలాగనే కొంతమంది స్థిరత్వం ఉండదు క్రైస్తవ్యంలో కూడా. ఉంటుందక్క? ఉంటుందా? ఇవి ఒక్కసారి ప్రభు, ఇవి ఒక్కసారి మా ఏమని కావద్దు ప్రభు అని మళ్ళా పోతారు, అక్కడ అన్ని చేస్తారు, అవి చేస్తారు, మళ్ళా పోతారు. 4 రోజులు 5 రోజులు దేవుడు చూస్తారు. ఎవరికి ఏం చేస్తాడు? ఏం చేస్తారక్క? మేస్త్రి ఓర్పంచుతుందా? తీసి పక్క ఉన్నట్టుగానే తీసేస్తారు. మనం పోయి ఏంటి అసలు రావట్లేదంటే, ఏమొచ్చాను అయ్యా నాకు ఎన్నో పనులు, ఇది వరకు లేవు. అప్పుడు తీసేదా అట్ట అట్ట తొసుకుతానన్నావు, ఇప్పుడు తీసి పక్కన వేసిన తర్వాత ఏడతావు? తొసుకులాడే రాయి ఏ రోజైనా ఏం చేయబడుద్ది? అది అర్థం చేసుకోవాలి. పునాది మీద ఉన్నది కాదనట్లా తొసుకులాడుతుందంటే కదిలాడుతూ ఉన్నది. అటు కదిలాడుద్ది, ఇటు కదిలాడుద్ది, అటు కదిలాడుద్ది, ఇటు కదిలాడు. స్థిరత్వం ఉండదు. స్థిరత్వం ఏంటంటే ఏం చేస్తాం ఏ రోజైనామ్మా? కాబట్టి స్థిరత్వం కలిగిన వారై అన్నాడు ఇక్కడ. ఏం కలగాలంట? స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక. మీరు తొలగిపోవద్దు. దేని నుంచి? ఈ సువార్త వలన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు మరలా వస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నన్ను, అది నిరీక్షణ. అక్కడ నా పరమ సిద్ధం చేయబడిన పరలోకంలో నేను ఉంటాను. ఆ నిరీక్షణ నుంచి మీరేం చేయకూడదంట? తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఈ పునాది మీద ఉండటానికి నీకు అర్హత ఉంటది. విశ్వాసం అన్న నిలిచి ఉండటం అన్న. అదే మళ్ళీ చెప్తాం చూడండి. యెషయా గ్రంథము కీర్తనల గ్రంథం 125:1. కీర్తనల గ్రంథం 125:1. నేను చెప్పాలంటే సమయం లేదు, మీకు అవసరమేది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఏమంటున్నా ఇక్కడ? యెహోవా, నువ్వు నమ్మకం ఏది ఉంచాలి? ఈ పునాది మీద ఉంటే ఎవరిని నమ్ముతావు? దేవుణ్ణే నమ్ముతావు. కాబట్టి నువ్వు నిత్యం ఏం చేస్తావంట? కదలకుండా ఉంటావు. ఇప్పుడు కదిలాడుతున్నావు అంటే ఏం లేదని, ఏం లేదని నమ్మకం లేదు. ఎవరి మీద? దేవుని మీద నమ్మకం లేదు. అన్నిటి మీద నమ్మకం ఉంది, అన్నిటి మీద నమ్మకం ఉంది, దేవుడి మీద తప్ప. అందుకని నేనేం చేస్తానంట? దేవుడు పాతాళలో ఒక ద్వారం ఎదుట ఏం చేయబడ్డంట? తెరవబడ్డాయి. ఎప్పుడైనా వస్తారో నా దగ్గర రోజు వచ్చిపోతుంది. మీరు అంటారు నేను ఎందుకు వస్తాను, నేను మామూలు అంటే అంత లేదు, నీ బుద్ధి నాకు అమర్పడుతుందిలే, ఖచ్చితంగా వేరే వస్తాం. అర్థమవుద్ది. 1-2 సార్లు చూస్తే అర్థం కాదు, పొదుగు చెప్పాలి. అంతే కనుక అన్నం పెట్టినప్పుడు నేను తింటుంటే మీరు తింటుంటే నన్ను తినమంటారు. నాకు వద్దన్నాను అనుకోండి, వద్దన్నప్పుడు మీకు ఏమవుతుంది? తినేవాడా తినడం అని మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? కొద్ది బలవంతం చేస్తే తింటాడని బలవంతం చేస్తారు, తింటారు. అంతే కదా? కాబట్టి మన ఆలోచనలు కూడా ఎదుటి వాళ్ళకి తెలిసి మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తారు అంటారు. ఒక్కరోజు పడిపోతావు అంటే స్థిరత్వం లేదు. నా దేవుడు నాకున్నాడు, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా ఈ బండ మీద నేను కట్టబడ్డాను వరకు నేను కదర్చబడను. ఎందుకంటే మనకేం చెప్తుంది? బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 3:20. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. బాగానండి. మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదంట? పరలోకమందు ఉన్నది. ఇక్కడ లేదు మనకు. మన హక్కులు అర్హతలు అన్ని అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక మన సంబంధం మొత్తం దేంతో? పరలోకంతోనే మన ఆలోచన. భూ సంబంధమైన వాటి మీద మనకేముంటుందని చెప్తుంది పై మాట. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచొద్దు. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు. మీ మనసు అంతా దేని మీద ఉండాలి? ఎందుకంటే మీరు కట్టబడే పునాది అలాంటిది. మేము కట్టబడుతున్నాం. ఎప్పుడు అభివృద్ధి చెందాలి, ఎప్పుడు వృద్ధి చెందాలి, ఎప్పుడు దేవుడిలో బాగా బలపడాలి, ఎప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా ఉండాలి, ఎప్పుడు దేవుడి వాక్యం ఇంకా వినాలి, దేవుడి వాక్యాన్ని ఇంకా నేర్చుకోవాలనే వృద్ధి ఎప్పుడు ఉన్నది? ఆ పునాది మీద ఉన్నప్పుడు. ఉదాహరణకు ఈ పునాది మీద రాయి పెట్టిననుకో, ఈ రాయి ఆ రాయి మీద ఒక రాయి పడుతుంటే ఈ కింది రాయికి ఏమవుతుంటది? బరివేస్తుంటది. బరి వేసేటప్పుడు ఇన్ని రాళ్ళు పైకి వచ్చినప్పుడు ఏమంటుందో తెలుసా? ఇంకా స్థిరంగా ఉండాలి, కింద కదిలాడకుండా ఉండాలి. ఇంకా ఇప్పుడు నువ్వు నేను కూడా ముందే వచ్చి ఎంతో మంది మన మీద కట్టాలనుకున్నప్పుడు మనమే కదిలాడితే ఒకళ్ళు ఎలా ఉంటారక్క? నువ్వే ముందొచ్చి నీకు చెప్పే నేనే తప్పు దారిలో పోతే మీరేం దారిలో వెళ్తున్నాం. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఏందమ్మంటే ఇదిగో నువ్వు భూమి అనే రావటానికి. అందుకని వాళ్ళకి చెప్పడం మనమే మాట్లాడుకుంటాం. నువ్వు ఉండవు కరెక్ట్ లేదు అంటే నీ పునాది లేదు, నువ్వు కరెక్ట్ స్థిరమైన లేదు. స్థిరంగా లేదు ఊరు చెప్పగలవు. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఎందుకు ఉంచుతున్నారు? నీ దేవుడికి తెలియదా నీ అవసరాలు? ఆయనకు తెలియదా ఆయన ఏం చేయాలో తెలియదా? అందుకని ఏమంటున్నారు తెలుసా? మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. కాబట్టి అక్కడ నుంచి ఆయన మనం ఏం చేస్తున్నాడంట? అన్ని మనకు అనుగ్రహించి మీరు ఆయన మీదే నమ్మకం ఉంచాలంటున్నారు. ఎందుకంటే మళ్ళీ బాగా నుంచి ఆలోచిద్దాము. యెషయా గ్రంథము 38 ఒకసారి చదువుతాం. యెషయా గ్రంథము 38 38:10. నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారములకు. అంటే ఇక్కడ హిజ్కియా ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. అది ఆ సందర్భంతో మనకు పనిలేదు, దానికి మీకు చెప్పలేదు. ఒకటి చెప్తున్నాడు, నా దినములలో మధ్యాహ్న కాలం అన్నాడు. మధ్యాహ్న కాలం అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. అంటే మనకు అర్థమయ్యేది అది. ఇప్పుడు మధ్యాహ్న కాలం అంటే నా ఆయుస్సు పూర్తి కాకుండానే నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను. నా ప్రయాణం పూర్తి కాకుండా నేను ఏం చేశాను? మధ్యలో మీ విశ్వాస యాత్రలో మధ్యలో పాతాళ ద్వారాలకు పోతుంటాం మనం కూడా. ఎలా పోతామంటే దారి తప్పి. ఈ పునాది మీద నీకు ఉంటే కష్టం వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే, రాత్రి మీకు చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు నా కొరకు అన్ని శ్రమలు అనుభవించారు కదా, నేను ఆ రాజ్యం కొరకు ఈ కొద్ది శ్రమ నాకేం ఇబ్బంది ఏం లేదు. కట్టబడి అప్పటిపోవా ఏం కాదు. ఈరోజు వచ్చుకుంటారు. యేసు ప్రభు 40 రోజులు ఉన్నాడు. ఒకటి నేను ఉండేను. తేవకపోతే అవసరం లేదు, ఉన్నవాడితో నేను సర్దుకుంటాను. యేసు ప్రభు ఆయన జీవితంలో ఏమీ ఎక్కువ ఆశించాల, ఉన్నదాంతో తృప్తి పడ్డాను. నేను ఉండలేను. నీ నిరీక్షణ ఏంది? ఇవన్నీ కూడా 10 రోజులు వేసుకుంటే చినిగిపోతాయి. అక్కడిచ్చే మహిమ వస్త్రాలు అవి నీతి క్రీడగా అసలు వాటికి ఏం లేదు. అక్కడ దగ్గర వెలయటము, ఆ యొక్క పరిస్థితిని చూస్తుంటే వర్ణింప సఖ్యము గాని సంతోష సంబంధమైన ఆనందం అక్కడ ఉంది. దీని మీద నీ మనసు ఎందుకున్నది? చాలా మంది ఉంటారు, పట్ల లేకపోతే అలగటాలు, పూల లేకపోతే అలగటాలు, వాళ్ళకి నచ్చిన బంగారం లేకపోతే అలగటాలు. మీ పునాదులు ఇంకా ఏం లేవు. మీ పునాది అంతా పెట్టేట్టు మాది వేసుకొని వాళ్ళకి ఏదో వచ్చిపోతున్నారు. ఎవరు రమ్మంటారు పాప ఆయన? రేపు పర్లోకానే బాగున్నప్పుడు పాతాళనే కదా తొలగిసిపోయింది. ఎందుకు నీకు ఇన్ని ఆశలు ఉన్నాయంటే పాతాళ ద్వారాలు నా ముందు ఎదురుగా తెరుచుకుంటే నాకు ఎందుకుండా కోరికలు. అపోది ఏమంటుందంట?
ఏమి తినదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని అపవాది అంటుంది. అందుకే నీకు అంటుంది నాకు ఇంకా ఏమి లేవే. ఇన్నున్నా కూడా ఎందుకేమి లేవు అంటున్నావు? నీదు ఏమి తెరవబడింది? కోరికల ద్వారా. కోరిక ఆశల వలయం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏంటంటే ఆశల వలయంలో ఇరుక్కుపోయి నువ్వు బయటికి రాగలవు? ఏ రోజైనా మనదాంతో తృప్తి కలిగ జీవిస్తున్నామా? యేసు ప్రభు అన్నాడు తెలుసా, ఈ జీవితము కొద్దిగిదే. ఆయన ఏమంటున్నాడు తెలుసా, హిజ్కియా, నా దినముల మధ్యలోనే నేను పాతాళానికి వెళ్ళవలసి వచ్చాను. ప్రభువా నువ్వు నన్ను ఏం చేశావు? తప్పించావు. ఆమేన్. తప్పించావు నా మరణ ద్వారం నుంచి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు తప్పిపోయి ఉంటావు. ఈరోజు దేవుడు అన్నాడు, ప్రభు నేను ఒక్కసారిగా 2-3 సార్లు పాతాళ ద్వారా నా ఎదురు తిరుగుబడ్డాయి. ఒకసారి నేను పోయినాను ప్రభు, ఒక్కసారి నేను దాని నుంచి బయటికి తీసుకుని వచ్చి స్థిరంగా ఎక్కడైనా లొసుగులు తుసుగులు ఉంటే అవి సరి చెయ్యి. సరి చేయాలంటే ఏం చేయాలి? బండక బాగా కూర్చోవాలంటే తొసుగులు లొసుగులు ఉన్న దాన్ని ఏం చేయాలి? కొట్టేసి సొంతరాన్ని చేయాలి. కొట్టేటప్పుడు బండకి ఏమవుతుంది? ఆ నొప్పి తట్టుకాయకి వెళ్ళిపోతాడు. నొప్పి తట్టుగా వెళ్ళిపోతారు. ఎవరు కాస్తారమ్మా ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ నుంచి ఏం బాధలు, ఏం కష్టాలు కాదు. కుదార్థంగా గోక కట్టాలంటే నీ దగ్గర ఉన్న ఎత్తు పలాలన్నీ తీసి అప్లై చేయాలి. అందుకని ఇప్పుడు నువ్వు అడుగు, మధ్యలో నువ్వు పోయే రోజులు ఎన్నో వచ్చి ఉంటాయి తెలుసు. ఎన్నో ద్వారాలు తెరవబడి ఉంటాయి. ఎన్నో కోరికల వలయాలు నీ కుటుంబంలో, నీ బిడ్డల ద్వారాను, నీ బంధుమిత్రుల ద్వారాను, నీ సహోదరుల ద్వారాను నేను బయటికి లాగాలని చూస్తారు. మీరు అంటారు ఎవరికి లేదు, నాకే ఏంది కష్టాలు, నీకే ఎప్పుడు లాభం పోదామని దాని కోరిక. అంతే కదా. పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళ దేవడు. కాయలు నేను దాన్ని కానీ కొడతారా? అసలు దాని జోలి కూడా పడు. కాయలు ఉన్న చెట్టుని రాళ్ళు తీసుకుని కొడతారు, ఒక కాయను పడితేమని. కాబట్టి ఆత్మ ఫలములు కలిగిన నిన్నే అపవాది పట్టాలని చూస్తుంటారు. ఏడ పండుగ ఈ యాత్రను వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ పడిపోతాం నాకు తెలియదు, నీకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమన్నా తెలుసా, మధ్యలో పాతాళ ద్వారాలు వచ్చాయి, వాటిని తప్పించేవాడే దేవుడు. నాలుగు ఇంకా సరి చేయవలసి ఉన్నాయి ప్రభా, వాటిని సరిచేసి తప్పించి స్థిరంగా పదార్థంగా నన్ను నీ యొక్క పునాది మీద కూర్చుండబెట్టు. ఇక ఎన్నటికీ కదలకూడదు. కదలకూడదంటే 4 మూలలు ఎలా ఉండాలి? సత్రంగా ఉంటే కదలదు. అలా తయారు చేయాలంటే దేవుడిని అడగాలి. ఆ పునాది మీద కట్టబడాలి. అలా కట్టబడాలంటే వాక్యము చేత ఏం చేయాలంట? ఉదక స్నానం చేయాలి. ఆ ఉదక స్నానం చేస్తే మనలో ఉన్నవన్నీ పోతూ ఉంటాయంట. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నాడు తెలుసా? అదే మనకు అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇలా నువ్వు ఆ యొక్క పునాది మీద కట్టబడితే అలాగనే ఉంటే పాతాళ యొక్క ద్వారం ఎదుట నిలబడేరవు. చివరికి నీ జీవితం ఎలా ఉంటుందంటే, 1 పేతురు 2:6 పేతురు రాసిన 1 పత్రిక 2:6 వచ్చిన చదువుకొని ప్రార్థన చేస్తాను. సమయం అయింది. ఏలయనగా ఇదిగో నేను ముగ్గుడును ఏర్పరచబడినదై అమూల్యమగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ మూల రాతి మీద మనం నిలబడితే మనలో ఏమున్నదంట? ఏ మాత్రము సిగ్గుపడడు. దేని విషయంలో? దేవుని విషయంలో. కాబట్టి ఈరోజు మనందరికి చెప్పేది ఏంటంటే, నీవు ఆ మూల రాతి మీద నువ్వు నిలబడితే నీ ఎదుటి ఏముండవంట? పాతాళ లోక ద్వారములు నిలవవు. అసలు ఆ మాటలు మాట్లాడే వాళ్ళు కూడా దగ్గరకు రాదు. నువ్వు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్ లేకపోతే మన దగ్గరకు వచ్చారు. నువ్వు గూపమంటాను కదా, గూపుంటే లేకపోతే వాడు కూర్చుంటావు. నువ్వు గూపమనుకుని వాక్యం చెప్తుంటే వాడు వెళ్ళిపోతావు. కానీ వాక్యం చెప్పకుండా వాళ్ళకి నచ్చిని నువ్వు నీకు నచ్చిని వాళ్ళు మాట్లాడుతున్నా బొమ్మడిపోతుందా? కావాలంటే చూడండి, వాక్యం చెప్తుంటే చాలా మంది వాళ్ళకి ఎప్పుడు అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ద్వారాలు అక్కడ ఉన్నాయి. పాపం ఆడికి పోయి ఏడగూకొని ఉందామని ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరూ చెప్పేది, ఈ బండ క్రీస్తే, ఆ రాయి సజీవమైన రాయి అయి మనమను కూడా సజీవులుగా మార్చి ఆ పునాది మీద కట్టబడాలి. మనం ఆ పునాది మీద కట్టబడితే మన ఎదుట పాతాళ లోక ద్వారములు
నిలవబడవు, అసలు నిలవలేరు, మా దగ్గర కూడా రావు. కాబట్టి మనం దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటాం కాబట్టి ఆయనే మనం కాసి కాపాడి మనకి ఇచ్చేటువంటి నిత్య రాజ్యంలో ప్రవేశింపచేస్తాడు. అలాంటి భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక.